ఇప్పుడు ఆర్థోపెడిక్స్ అంటే ఏంటి? ఆర్థో అంటే దుమ్ములు, పిడిక్స్ అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి వచ్చే ఆ స్టడీని ఆర్థోపెడిక్స్ బ్రాంచ్ అన్నారు. ఎక్కడ స్టార్ట్ అయ్యిందని చెప్పాను ఆల్రెడీ. తల్లి గర్భంలో మనం ఉండగా జెనెటిక్ ప్రాబ్లమ్స్ రావచ్చు, పుట్టుకతో దగ్గర సంబంధాలు కానీ అన్ఇమాజినబుల్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయం. ఆ బోన్స్ లోనే ఫార్మేషన్ తప్పి బోన్స్ లోపల గర్భంలోనే ఇరిగిపోయిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఎంత టెక్నాలజీ మారిందంటే ఇన్సైడ్ ద వూంబ్ దే ఆర్ కరెక్టింగ్, దే ఆర్ డూయింగ్ సర్జరీస్ ఫర్ ద బేబీస్. కొంతమంది దగ్గర సంబంధాల్లో తలకాయ అసలు ఫార్మే అవ్వదు, బోన్స్ ఫార్మ్ అవ్వు, ముందరే కనిపెడుతున్నారు. పుట్టాడు, పుట్టినప్పుడు డ్యూరింగ్ డెలివరీ మిస్టేక్స్ అవ్వచ్చు, లేకపోతే పెద్ద బేబీ రాకపోవచ్చు, ఫ్రాక్చర్లు అవ్వచ్చు. పుట్టేశాక వైటమిన్ డి డెఫిషియన్సీ, అది ఎముకలు అవి కొంచెం బోన్స్ ఇంత లావ్ అయిపోతాయి, రికెట్స్ అంటాం మేము. రీనల్, పుట్టుకతో కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు. కిడ్నీ ప్రాబ్లం ఉండి వైటమిన్ డి తయారవ్వక, కాల్షియం అబ్జార్బ్ అవ్వక, బోన్స్ డిఫార్మిటీస్ రావడం, ఫిట్స్ రావడం, ఏదో చిన్నగా ఉండిపోవడం, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, పుట్టుకతో షుగర్ ఉండొచ్చు. ఇన్ సో మెనీ థింగ్స్ పుట్టుకతో రావచ్చు. ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఇస్తాం.